వైసీపీ లీగల్ సెల్ మరింత బలోపేతం అవ్వాలని ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి ఆకాంక్షించారు. వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని లీగల్ సెల్ సభ్యులతో కలిసి అప్పిరెడ్డి బృందావన్ గార్డెన్స్ లో సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయటమే లక్ష్యమని తెలిపారు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో లీగల్ సెల్లో ఒక మెంబర్గా జిల్లా అధ్యక్షుడిగా సుమారుగా 14 సంవత్సరాలు పనిచేసినటువంటి నేను ఈ రోజున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జోనల్ 3కి సంబంధించి నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముందుగా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి, శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నాయకుడు లీగల్ సెల్ అధ్యక్షుడు అయినటువంటి మనోహర్ రెడ్డి గారికి, నాకు సంబంధించి రాజకీయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ తనమ్మటి ఎప్పుడూ ఉంచుకునేటటువంటి మా ప్రీతమ నాయకుడు గుంటూరు జిల్లాకు సంబంధించి లీలా అప్పిరెడ్డి గారికి, అలాగే నా తోటి న్యాయవాదులు ఎవరైతే ఇప్పటివరకు నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారో, అలాగే నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారో, నా స్నేహితులైతేనేమి, మా న్యాయవాదులు అయితే అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది పదవి అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక కార్యకర్తగా నేను చాలా కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. అంటే పెరిగింది, కార్యకర్తగా ఉంటే కార్యకర్తగా చేయొచ్చు. ఇప్పుడు ఒక బాధ్యత పెరిగింది. ఈ కోసం ఏదైతే న్యాయవాదుల సమస్యలతో పాటు పార్టీ కార్యకర్తలకి అండగా ఉండటంతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలకి అండగా ఉండటంతో పాటు వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిని చేసేదానికి న్యాయవాదులుగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. పదవి నాకు అలంకారం కాదు, పదవికే నేను అలంకారం అనే విధంగా పనిచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ని బలోపేతం చేయడంతో పాటు మరీ ముఖ్యంగా నాకు సంబంధించిన జోన్లో ఈ యొక్క లీగల్ సెల్ని శక్తివంతం చేసి ప్రొటెక్షన్ చేసి కార్యకర్తలకి పార్టీకి అండగా ఉంటామని మరొకసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా నాయకుడు అప్పిరెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి మొత్తానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి అంబటి రాంబాబు గారు, అలాగే మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన లీలా అప్పిరెడ్డి అన్న గారి ఆశీస్సులతోనూ, అలాగే మా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మలసాని మనోహర్ రెడ్డి గారి ఆశీస్సులతోనూ మన గుంటూరు జోనల్ 3కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మా లీగల్ సెల్ తరఫున పోలూరి వెంకటరెడ్డి గారిని నియమించడం జరిగింది పార్టీ అధ్యక్షుల వారు. దీనికి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పోలూరి వెంకటరెడ్డి గారు లీగల్ సెల్ గత మన పార్టీ వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ ఇనాగరేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా పార్టీలో ముఖ్య నేతగా ఎదుగుతూ ఈ రోజున జోనల్ 3కి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడటానికి మేము చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అతని అడుగుజాడల్లోనూ పార్టీ అధిష్టానం అడుగుజాడల్లోనూ మేము ముందుకు వెళ్తాము. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ వారికి పేరు పేరున మేము అడుగడుగునా కూడా వాళ్లకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, పార్టీ అధిష్టానం చెప్పిన మేర మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కార్యకర్తల కోసం ఏ యాక్షన్కైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ లీగల్ సెల్ జోనల్ 3 వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన పోలూరి వెంకటరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నాకెంతో ఆత్మీయులు
అయినటువంటి వెంకటరెడ్డి అన్న గారికి ఈరోజు గుంటూరు 3 జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పోస్ట్ ఇచ్చినందుకు మేమందరం చాలా ఆనందపడతాము. అందుకు కృషి చేసిన అప్పిరెడ్డి అన్నకు కానీ మనోహర్ రెడ్డి గారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఆపద్బంధు లాంటి అన్నకి ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా లీగల్ సెల్ సంబంధించి 2011 పార్టీ పెట్టిన దగ్గర నుండి మరి ఈ లీగల్ సెల్ విభాగాన్ని స్థాపించి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగాన్ని స్థాపించి ఈ పార్టీకి అండగా ఉన్నటువంటి మా నాయకుడు పోలూరు వెంకటరెడ్డి గారికి రాష్ట్ర జోనల్ 3 వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు మేమందరం న్యాయవాదులము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ పటిష్టంగా పనిచేసే విభాగం ఏదన్నా ఉందంటే లీగల్ సెల్ విభాగమే. ఓ పక్కన రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి అన్యాయంగా సోషల్ మీడియా వారి మీద కేసులు పెట్టినటువంటి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి లీగల్ సెల్ కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎంత సమయమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ను కూడా మేము స్వీకరిస్తూ ఉన్నాము, సవాల్ విసురుతూ ఉన్నాం. రాబోయే 2029లో ఎవరి మీద అయితే ఎన్ని ఎఫ్ఐఆర్లు చేశారో ఆ ఎఫ్ఐఆర్లన్నిటికీ ప్రతిస్పందనగా మేము ప్రతీకారం తీర్చుకుంటాం. ఎందుకంటే లీగల్ సెల్లో మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి జోనల్ 3కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి మా పోలూరు వెంకటరెడ్డిని నియమించడం చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మల్సాని మనోహర్ రెడ్డి గారికి, అలాగే పార్టీకి సంబంధించి కార్యదర్శి మన గుంటూరు జిల్లా లేళ్ల అప్పిరెడ్డి గారికి, మరి మా లీగల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క న్యాయవాది హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పోలూరు వెంకటరెడ్డి గారికి తెలియజేసుకోవడం జరుగుతాం.